మహా టీవీ. డస్టింగ్ పేరుతో మరో సోషల్ మీడియా భూతం అమాయక యువతీ యువకుల పాలిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటు చేసుకుంది. మృతురాలిని రెన్నా ఒరూర్కేగా గుర్తించారు. ది ఇండిపెండెంట్ ప్రకారం 19 ఏళ్ల రెన్నా ఒరూర్కే ఎరోసోల్ కారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తర్వాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో 4 రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్ గా వైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేశారు అని రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. ఆమె ఎప్పుడు నేను ఫేమస్ అవుతాను నాన్న చూడండి అని తరచూ చెప్పేది అని అమ్మాయి తండ్రి అరోన్ ఒరూర్కే అన్నారు. డస్టింగ్, క్రోమింగ్ లేదా హాఫింగ్ అని కూడా పిలుస్తారు. ఈ డస్టింగ్ ఛాలెంజ్ ఇప్పుడు ఒక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్ లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కు ద్వారా పీల్చుతున్నారు. అమెరికా ట్విట్టర్లో ట్రెండింగ్ గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి ప్రాణాలు పోయేదాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాళ్లకు తీరని శోకం మిగుల్చుతుంది అని గమనించలేకపోతున్నారు. 19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేది అని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరో బిడ్డకు ఇలా కాకూడదు అనే సదుద్దేశంతో ఒరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు హాఫింగ్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్మీ పేజీని కూడా ప్రారంభించారు. లోతుగా వెతకండి, వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది అని రెన్నా తల్లి సూచించింది. క్రోమింగ్ చేసేటప్పుడు ప్రజలు మెటాలిక్ పెయింట్స్, ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పేల్చడానికి ప్రయత్నిస్తారు అని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారితీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది, ముఖ్యంగా టీనేజర్లు ప్రతి సంవత్సరం ఇన్హెలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 నుండి 17 సంవత్సరాల వయసు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించారు. ఏరోసోల్ పెయింట్ థిన్నర్, ఇంజిన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయి అని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం, నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది, ఊపిరి ఆడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది, పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది.